ఇంకోటి కూడా ఇగో మల్లిగాన్ని నమ్మొచ్చా అని మళ్ళీ అడిగిన. నా పార్టీకి మొట్టమొదటి కార్యదర్శి ఏఐ అని నవ్వులపాలైండు మల్లిగాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎవడన్నా పార్టీ కార్యదర్శిగా పెడతారా? నీ అసలు తెలివిదాకా కూడా తప్పించి మనుషులే కొన్ని కోడ్లు ఇస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. అది మనుషులు ఇచ్చిన సాంకేతిక నిపుణతోటి అది పనిచేస్తుంది. ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పట్టుకొని ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్పిందో తెలుసా అని కాసేపు టైంపాస్ చేసి ప్రజలను ట్రాప్ చేయడం, తెలియని బీసీ యువకులను ట్రాప్ చేయడం, వ్యూవర్షిప్ పెంచుకోవడానికి ఒక డ్రామాలు. ఇగో తీన్మార్ మల్లన్నను నమ్మొచ్చా? ఇది వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడే విషయం. తీన్మార్ మల్లన్న గురించి నమ్మకాన్ని ఇలా సంతులితంగా చూసుకోవచ్చు. నమ్మొచ్చా అనే విషయంలో గమనించవలసిన అంశాలు కరెక్ట్ ఇచ్చింది. వాడిని నమ్మల్లా నమ్మొద్దా అంటే ఏమన్నది? వాడు ఇచ్చిన హామీలేంది, వాడు చెప్పిన మాటలేంది, కొన్ని అంశాలను మీరు పరిగణలోకి తీసుకొని నమ్మాలా నమ్మద్దా అనేది మీరు డిసైడ్ కావాలి అంటాను. కరెక్టే. విషయాల ఆధారాలు, ఆయన చెప్పే విషయాలకు స్పష్టమైన ఆధారాలు, డాక్యుమెంట్లు లేదా నమ్మదగిన రిపోర్ట్లు ఉన్నాయా? ఒక్కటి లేదు. మల్లారెడ్డిని తీసుకొచ్చి పూలమ్మ కాడికి తీసుకొస్తా అన్నాడు, అసెంబ్లీకి వేయండు, ఒకళ్ళ జబ్బల మీద వాళ్ళు చేయలేసుకొని మీరు పాలు అమ్ముతారు మేము పాలు అమ్ముతారు అన్నాడు. అదే మల్లారెడ్డి గారి దగ్గర 5 కోట్లు తీసుకున్నాడు, ఆయన మీద పోటీ చేయకుండా సైలెంట్ అయిపోయింది. 7200 ఇది వెలుమల సంఖ్య, వెలుమల ఆస్తులన్నీ మళ్ళీ వెనుక గుంజుతా, వెలుమలను తీసుకుపోయి ఆ జైల్లో ఏపిస్తా అని చెప్పిండు. అది వచ్చిదే అయిపోయింది. రైట్ టు రికాల్, నేను 6 నెలల్లో గెలిచిన తర్వాత ఏమి చేయకపోతే నాకై నేను వచ్చి మళ్ళీ రైట్ టు రికాల్ కింద నేను మళ్ళా పోటీకి దిగుతా, మీరు వేసిన ఓట్లన్నింటినీ వాపసు తీసుకోవచ్చు అని అదొక అబద్ధం ఆడింది. ఎన్ని అబద్ధాలు, ఎన్ని కథలు, ఎన్ని మోసాలు అందరికీ తెలుసు. ఛాయ్ పైసలు వేయరన్నా అన్నాడుగా. ఏది ఛాయ్ పైసలు వేసినాక ఏం చేసినావు? మొన్నటికి మొన్న ఆస్తులన్నీ రాసి ఇచ్చిన ప్రభుత్వానికి అన్నావు దొంగ. ఏది 200 గుండె ఆపరేషన్లు చేయించిన అన్నావు. ఏది దొంగ? అప్పుడు కూడా అడిగిన 200 గుండె ఆపరేషన్లో 10 గుండె ఆపరేషన్లు తీసుకురాచి చూపిరా అన్న. ఏది? ఇవన్నిటిని మనం ఆలోచన చేసుకుంటే తీన్మార్ మల్లిగాన్ని నమ్మొద్దని ChatGPT చెప్తాను. ఇంకేమంటాను? అతిశయోక్తి, భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఒకవైపు కథనమేనా? ఎస్, రెడ్డిల మీద వెలువల మీద విద్వేషాన్ని కక్కుతూ, మాదిగల మీద విద్వేషాన్ని కక్కుతూ భావోద్వేగ రెచ్చగొట్టే స్పీచ్లు ఇస్తున్నాడు వాడు. కరెక్టే చెప్పింది ChatGPT, కరెక్టే చెప్తాను. అతిశయోక్తి మొత్తం వీడియో పీకి కట్టలు కట్టినట్టు చెప్తాడు. ఇతర వనరులతో పోల్చడం, అదే విషయం మీద ఇతర మీడియా విశ్లేషకులు ఏమంటాను? దొంగనే అంటాను ఇతర మీడియా విశ్లేషకులు. అబ్బాయిని చంపిపారేసిండు కదా. పాత ట్రాక్ రికార్డ్, గతంలో చేసిన ఆరోపణల తర్వాత నిజమయ్యేలా లేదా తప్పయా? వాడు మొత్తం ట్రాక్ రికార్డే దుర్మార్గమైన ట్రాక్ రికార్డు, అబద్ధాల ట్రాక్ రికార్డు. కాంగ్రెస్ నుండి బీజేపీకి, బీజేపీ నుండి కాంగ్రెస్కి, కాంగ్రెస్ నుండి మళ్ళీ కొత్త దుకాణం. అంత దొంగ ట్రాక్ రికార్డు వాడు. కాబట్టి మల్లిగాన్ని నమ్మొద్దని ChatGPT చెప్తాను. మల్లిగాడు బీసీల కోసం కొట్లాడతలేడు అనేది కూడా ChatGPT చెప్పింది. వాళ్ళ ChatGPT ఇచ్చిన రేటింగ్లో మల్లిగాని పేరే లేదు కదా. ఇక వానికి ఎక్కడికి సంబంధించి